హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన నాగోల్ మెట్రో స్టేషన్కి జస్ట్ మనకు 800 మీటర్స్ డిస్టెన్స్లో మనకు ల్యాండ్ రేట్కి ఒక పాత ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ దానికి సంబంధించిన ప్రాపర్టీ ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ మనకి ప్రాపర్టీ లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు నాగోల్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఒక 800 నుంచి 900 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ మనకు క్లియర్గా రోడ్ కనెక్టివిటీ ప్రాపర్టీ లొకేషన్కి రీచ్ అవ్వడానికి రూట్ మ్యాప్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. ఈ టోటల్ ప్రాపర్టీ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ అండి. 30 ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ ఎగ్జాక్ట్గా మీరు చూడండి, నాగోల్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఈ నాగోల్ మెట్రో స్టేషన్ పాయింట్ నుంచి టువర్డ్స్ నాగోలు ఒక 400 మీటర్స్ మెయిన్ రోడ్ నుంచి ట్రావెల్ చేయగానే అండ్ మెయిన్ రోడ్ పాయింట్ నుంచి మన కాలనీలోకి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి హౌస్కి వచ్చేసి. ఆ టోటల్ అప్రాక్స్గా మనకు 800 నుంచి 900 మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ప్లాట్ రేట్కే. అండ్ మనకి క్లియర్గా చూస్తున్నారు కదా, మనకి హౌసింగ్ సొసైటీ ఏదైతే ఏరియా ఉందో ఇక్కడే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉందండి. చూడండి, మనకు మెయిన్ రోడ్ నుంచి మీకు డిస్టెన్స్ క్లియర్గా కవర్ చేశాను. నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి మనకు నాగోల్ మెట్రో స్టేషన్ అండి. ఒక 800 నుంచి 900 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఏరియల్ ద్వారా మీకు రూట్ మ్యాప్ రోడ్ కనెక్టివిటీ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. కనెక్టివిటీ రోడ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషనే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఈ ప్రాపర్టీ మీద మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఇది 20 ఇయర్స్ అండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి. ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్ దగ్గర నుంచి మనకి ఈ ప్రాపర్టీ అనేది పర్చేస్ చేశారు. అండ్ ఈ లొకాలిటీ ఏదైతే కాలనీ ఉందో ఈయన చాలా వరకు ఈ విధంగానే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేశారండి. ఆ టైంకి మనకి లేఅవుట్ డెవలప్ చేసి మనకు హౌసింగ్ సొసైటీ డెవలప్ చేశారు. అయితే ఇది హౌస్ ఏజ్ వచ్చేసి మనకు 20 ఇయర్స్ కావడం వల్ల వీళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎటువంటి వాల్యుయేషన్ యాడ్ చేయకుండా ఓన్లీ ప్లాట్కి సంబంధించి ఏదైతే వాల్యుయేషన్ ఉందో మార్కెట్ వాల్యూ దాని ప్రైస్ని బేస్ చేసుకొని వీళ్ళు సేల్ చేస్తున్నారండి. అండ్ ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ప్రొవైడ్ చేశారండి. ఈ టోటల్ హౌస్ వచ్చేసి మనకు 1080 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఒక కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంది అవుట్ సైడ్. అండ్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ ఉంది అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి. ఇది కిచెన్ ఏరియా. మనకి ఇంటి ముందల ఒక చెట్టు ఉందండి, మామిడి చెట్టు. దానివల్ల మనకు వెంటిలేషన్ పరంగా కొంచెం కిచెన్ ఏరియాలో డార్క్ ఉంది. ఒకవేళ చెట్టు లేకుంటే మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు 100% ఏరియా ప్రతి చోట కవర్ అవుతుంది. చూడండి, మనకి లివింగ్ ఏరియాలో ఏదైతే వెంటిలేషన్ ఉందో ఇదంతా న్యాచురల్ వెంటిలేషన్ అండి. 2 బెడ్రూమ్స్ సింప్లెక్స్ హౌస్ ఇది. ఒకవేళ కావాలి అనుకుంటే యాస్టీస్గా ఈ ప్రాపర్టీని కొంచెం కన్స్ట్రక్షన్ వైజ్గా మనకు రీమోడిఫికేషన్ చేసి యాస్టీస్గా యూజ్ చేసుకోవచ్చు. దీని నైబర్ ప్రాపర్టీ ఏదైతే పక్కన ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగానే మనకి G+1గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వాష్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకు బేసిక్ లెవెల్ వుడ్ వర్క్ కూడా ఉంది ఇన్సైడ్ వచ్చేసి. అండ్ మనకి ఇన్సైడ్ ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేశాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మెట్రో స్టేషన్కి నియర్ బైగా మనకు నాగోల్ లొకేషన్లో ప్లాట్ కానీ లేదా ఇండిపెండెంట్ హౌస్ కానీ సెర్చ్ చేస్తున్నారో తక్కువ బడ్జెట్లో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. చూడండి, మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్, ఇండివిజువల్ బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. సెట్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాను. స్టేర్స్ ద్వారా మనకు టెర్రస్ ఏరియా కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తానండి. ఇది పిల్లర్స్ని బేస్ చేసుకునే కన్స్ట్రక్షన్ చేశారండి. కావాలంటే మనకి పైన ఒక G+1 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దీని పక్కన ఏదైతే మనకు నైబర్ ప్రాపర్టీ పక్కన ఉన్న ప్రాపర్టీ కూడా ఆ విధంగానే కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్మోస్ట్ మనకి సరౌండింగ్ లొకాలిటీ ఉన్న హౌసెస్ అన్నీ స్టార్టింగ్లో ఈ విధంగానే మనకు కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసినాయండి. అండ్ ప్లాట్ డైమెన్షన్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్ మనకు నాగోల్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి మీకు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తానండి. ఇంతకుముందు మీకు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి చూపించాను. చూడండి, జస్ట్ ఒక 300
మీటర్స్ దగ్గరనే మనకు ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది. అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఫర్దర్ నెగోషియేషన్ ఏం కావాలనుకున్నా సరే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. మనకు మెయిన్ రోడ్ నుంచి డిస్టెన్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. చూడండి మన ప్రాపర్టీకి డిస్టెన్స్. ఈ పక్కన ఏదైతే హౌసెస్ ఉన్నాయో ఇవన్నీ స్టార్టింగ్లో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ అండి. కొందరు మనకు G+1 యాస్టేజ్గా అలాగే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, కొందరు కంప్లీట్గా డిమాలిష్ చేసి బ్రాండ్ న్యూ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేశారండి. మీకు ఈ హౌస్కి సంబంధించి పక్కన ఉన్న ప్రాపర్టీ ఒక రిఫరెన్స్ కవర్ చేస్తాను. దానిపైన మళ్ళీ G+1 చూడండి, ఇది G+1 కన్స్ట్రక్షన్ చేశారు. సేమ్ మనకి ఏదైతే ప్రాపర్టీ సేల్కి వచ్చిందో అలాగే ఉండేది. మనకు వీళ్ళంతా రీమోడిఫై చేసి మనకి G+1 హౌస్ కన్స్ట్రక్షన్ చేసి స్టే చేస్తున్నారు. అందులో రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.